పొత్తు కోసం కాదండి. ఇక్కడ రాష్ట్రం రైట్ నరేంద్ర మోడీ రైట్ అండి. మళ్ళీ అమరావతి వస్తాం మీ దగ్గరికి. శివపార్తి గారి దగ్గరికి వెళ్తాం. శివపార్తి గారు, మీరు ఎలా చూస్తున్నారు? తీరా మోసి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు మీరందరూ కూడా కోరుకున్నట్టు డీజీపీ అలాగే ఉన్నారు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు, సిఎస్ జవహర్ రెడ్డి గారు అలాగే ఉన్నారు. వాళ్ళని మార్చకుండా వేరెవరో వీళ్ళందరినీ మార్చుకుంటూ రావటం వల్ల మీరు అంటే కూటమి ఆశించిన ప్రయోజనం అక్కడ నెరవేరే అవకాశం ఉందా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. మేము ఆశించేది ఒకటే అండి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని. మేము ఆశించేది అంటే మేము ఏదో వ్యక్తిగతంగా లేకపోతే వాళ్ళ మీద ఏదో కక్ష పెట్టుకొని సాధిస్తున్నట్టు అది ప్రాజెక్ట్ అవుతుంది బయటికి. సిఎస్ గారు ఎవరైతే జవహర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన వ్యవహార శీలంతా ఎలక్షన్ కమిషన్ గమనిస్తుంది. ఇక్కడ మేము కోరుకున్నామనో లేకపోతే ఇంకెవరో కోరుకున్నారనో మార్చరు కదా. అదే కూటమి కోరుకుందానో లేకపోతే కోరుకోలేదనో ఏం మార్చరు. ఎన్నికల సంఘం వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఎవరైతే బయాస్ గా పనిచేస్తున్నారో వాళ్ళ మీద గురి పెడతారు. ఎందుకంటే బయాస్ గా పని చేయకూడదు కాబట్టి. వాళ్ళు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి న్యూట్రల్ గా ఉండాల్సిన వాళ్ళు ఒక పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతూ నిర్వీర్యం చేసేలాగా అక్కడ వ్యవహారాలు ఉంటే ఎన్నికల సంఘం చూస్తూ ఊరుకోదు కదా. ఇప్పుడు మేము లెటర్లు ఇచ్చినంత మాత్రాన్ని మార్చాలంటే మార్చేసేది కదా. ఎందుకు మార్చలేదు? వాళ్ళకు కూడా దానికి సరైన ప్రాపర్ ఎంక్వైరీ ఉంటది. ఆ ఎంక్వైరీలో ఇప్పుడు వీళ్ళు అన్ని అన్ని డైరెక్ట్ గా చేస్తారా? అన్ని ఇండైరెక్ట్ గానే కదా చేస్తారు. ఆధారాలు దొరకకుండా చేయడంలో అందరూ బాగా ఆరితేరు ఉన్న వాళ్ళు. సో ఎంక్వైరీ జరిగింది, ప్రాపర్ ఎంక్వైరీ జరిగి వాళ్ళకి కరెక్ట్ గా ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది, వీళ్ళు బయాస్ గా ఉన్నారు, వీళ్ళు వన్ సైడ్ ఉన్నారు, ఇలా ఉండకూడదు కాబట్టి తీసేయాలి అనేది వాళ్ళు ఒక ఫైనల్ ఫిగర్ వచ్చినప్పుడు చేస్తారు. అది ఇప్పుడు ఆయన జవహర్ రెడ్డి గారు ఏ చిన్నపిల్లని అడిగినా చెబుతారు సిఎస్ ఏ రకంగా వ్యవహరించారు ఆ పెన్షన్ల విషయంలో అని. ఎవరికైనా అర్థం అవుతుంది. అక్కడ గవర్నమెంట్ ఇచ్చిన ఎన్నికల సంఘం ఇచ్చిన జీవో ఏంటి, వాళ్ళు వ్యవహరించిన తీరు ఎలా ఉంది. పెన్షన్ రాలేని వాళ్ళకి ఇంటికి తీసుకెళ్లి పెన్షన్లు ఇవ్వమని చెప్తే వీళ్ళు కావాలని వాంటెడ్ గా సచివాలయాలకు పిలిపించి డబ్బులు వేయకుండా అంటే ఇక్కడ కావాలని వాంటెడ్ గా ఏదో సీన్ క్రియేట్ చేయడానికి సహకరించినట్టే ఉంది కదా. అది ఎవరు ఏ ఒక్కరిలో చూసినా బయట వాళ్ళు, బయట వ్యక్తులు, ప్రజలు ఎవరికి చూసినా అర్థమైపోతుంది. అక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి మేనేజ్ చేసుకోగలిగారు అని. ఇప్పుడు ఆ గులకరాయి డ్రామా కూడా అంతే. అంతమంది పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నప్పుడు, అంత పోలీస్ ఫోర్స్ ఉన్నప్పుడు అట్లట్లా ఆయన రాయేస్తాడు. ఈయనకి ఎలా జరిగింది, ఈయన బ్యాండేజ్ చేసుకొని ఎట్లా తిరుగుతాడు. సో ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది. ఆ డ్రామాకు సహకరించిన వాళ్ళు కానీ లేదా నిజంగానే దాడి జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని ఎంక్వైరీ కానీ ఉంటది కదా. దానికి ఒక ప్రాపర్ ప్రాసెస్ ఉంటది కదా. ఇప్పుడు ప్రజలు ఎవరో అనుకుంటున్నారని అలా మేము కూటమి కోరుకున్నవన్నీ జరగాలి, వ్యవస్థలన్నీ కంట్రోల్లో ఉన్నాయంటే అసలు ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టు అసలు ఎలక్షన్ ఎందుకు? అసలు ఎలక్షన్ తో పనిలేదు కదా, మొత్తం మేమే చేసేసుకోవచ్చు కదా. అలాంటి పరిస్థితి కాదు. అంతకుముందు మరి టీడీపీ 2019లో టీడీపీ అధికారంలో ఉంది. మరి అధికారంలో ఉన్న టీడీపీ ఎట్లా ఓడిపోయింది? ఆ వ్యవస్థలు మేనేజ్ చేసుకోగలిగితే ఓడిపోయేది కాదు కదా, గెలిచేదే. అంటే అక్కడ బీజేపీతో విభేదాలు ఉండబట్టి బీజేపీ సహకరించకపోవడం వల్ల ఆ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా టీడీపీని పట్టించుకోలేదు అనేది కదా. అందుకని కదా ఈ రోజు మద్దతు కోసం వచ్చింది. సరే అలా అనుకుంటే మరి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఓడిపోయింది బీజేపీ? అంటే మరీ అంత ఏకపక్షంగా ఉంటే బాగోదు కదా, అందుకని ఒకటి రెండు చోట్ల చూసి చూడనట్టు వదిలేయమందేమో. అంటే మనకి ఏది అనుకూలంగా ఉంటే అలా చెప్పేసుకుంటే అయిపోయినట్టేనా? అంటే మనకు నచ్చినట్టు చెప్పేసుకుంటే అయిపోయినట్టే. ఇంకా ఏమన్నా అంటే శివపార్తి గారు ఒక ప్రశ్న, ఇంకా ఏమన్నా మార్చాల్సిన వాళ్ళు ఉన్నారా మీ దృష్టిలో? ఇంకా మార్చాల్సిన వాళ్ళు అంటే ఎవరైతే బయాస్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళందరి మీద ఎన్నికల సంఘం గురిపెట్టిందండి. ప్రధానంగా వీళ్ళు పెద్ద ఆఫీసర్స్ కాబట్టి సిఎస్ మరి చీఫ్ సెక్రటరీ ఇప్పుడు ముఖ్యమంత్రికి ఉండవు కాబట్టి, ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాబట్టి ఎక్కువ మనకి పరిపాలన అంతా ఈయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది కాబట్టి ఈయనే బయాస్ గా ఉంటే ఇప్పుడు ఏదో అంటారు కష్టం వస్తే, ఇప్పుడు కప్ప కష్టం వస్తే రామ రామ అనుకుంటది, ఆ రాముడే కప్పని దొక్కితే చెప్పుకోవాలన్నట్టు ఉంది. ఇప్పుడు ఎవరైనా రాష్ట్ర ప్రజలు ఏదైనా పరిపాలన చేయాల్సిన ఆయన సరిగ్గా లేకపోతే ఆయన ఒకళ్ళ కొమ్ము కాస్తుంటే ఇంకా ప్రజాస్వామ్య పరిరక్షణ ఎక్కడ ఉంటది? ఎలా ఫెయిర్ ఎలక్షన్ జరిగిద్ది?
అది అవ్వదు కదా, అలా ఉండకూడదు కదా. ఆయన ఆయన నిబద్ధత ప్రకారం ఆయన న్యూట్రల్ గా ఉండాలి. న్యూట్రల్ గా ఉండకుండా మరీ ఇంత దారుణంగా ఉండే పరిస్థితి, అది మళ్ళీ చూస్తూ ఊరుకున్నా కూడా తప్పే కదా. ఉమ్. ఇప్పుడు అలా జరుగుతుంది. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అధికారులను పెట్టుకొని వాళ్ళు బయాస్ గా చేసుకుంటుంటే ఇంకా మిగతా వాళ్ళు చేతులు కట్టుకొని గాజులు వేసుకొని కూర్చున్నట్టు కాదు కదా. అలా చేస్తే ఇంకా ఉపయోగం ఏంటి? ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తారు. మీ ఇప్పుడు మీ ఎవరు వైపు నుంచి ఏమైనా లిస్ట్ ఉందా, లేకపోతే పురంధరేశ్వరి గారు ఇచ్చిన లిస్టు సరిపోతుందా? మా వైపు నుంచి లిస్ట్ అంటే మాకు సిఎస్ డీజీపీ మీదే మాకు ఎక్కువ ఉందండి. వాళ్ళే బయాస్డ్ గా వర్క్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు వాళ్ళని తీసేస్తే రైట్. చాలు. వెంకటేశ్వర రెడ్డి గారు మారిస్తే ఏమంటారో చూద్దాం. పాదయాత్ర సెట్ వెంకటేశ్వర అవుతాయి, రెడ్డి అన్ని గారు. వ్యవస్థలు సెట్ అవుతాయి. వెంకటేశ్వర రెడ్డి గారు, సో